బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద ఎవరైతే అటాక్ చేశారో ఆ దుండగుడిని ముంబై పోలీసులు మొత్తానికైతే ఛేదించారు. సో ఆ నిందితుడిని పట్టుకున్నారు. ప్రస్తుతానికి బాంద్రా పోలీస్ స్టేషన్కి తరలించారు. సో మరి పోలీసులు అయితే ప్రస్తుతానికి అతన్ని అక్కడ విచారిస్తూ ఉన్నారు. అసలు ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించావు, ఎందుకు సైఫ్ అలీ ఖాన్ని టార్గెట్గా చేసుకుని అసలు నిజంగా డబ్బుల కోసమే వెళ్ళావా, లేకపోతే నిజంగా మరి వేరే ఇతర కారణాలతో సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేసావా, ఇలాంటి ఎన్నో అంశాలను ఇప్పుడు పోలీసులు అయితే ఎవరైతే ఆ నిందితుడు ఉన్నారో తనని పట్టుకొని పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకి చూస్తూనే ఉన్నాం. నిన్న ఉదయం తెల్లవారుజామున 2:30 ఆ ప్రాంతంలో నిందితుడు సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేశారు. సో దాదాపుగా 6 చోట్ల కత్తితో బలంగా గాయం చేయడంతో సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని ముంబైలో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్కి అయితే తరలించారు. సో మరి బాంద్రాలో తన నివాసంలో నిద్రిస్తున్న సమయంలో ఇది జరిగినటువంటి సంఘటన. సో ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ పిల్లలు పడుకున్నటువంటి బెడ్రూమ్లోకి నిందితుడు ప్రవేశించడం చూసినటువంటి మెయిడ్, అంటే ఎవరైతే పని మనిషి కానీ లేకపోతే వాళ్ళ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా గట్టిగా అరవడంతో సో అలజడి విన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ అక్కడి వరకు వెళ్ళాడని, సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దొంగ ఉన్నారో సో తనకి వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి ఆ వాగ్వాదంలో బలంగా కత్తితో సైఫ్ అలీ ఖాన్ని దాడి చేసినట్టయితే మనకి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బట్ దీని మీద ఇంకా క్లారిటీ అనేది రాలేదు. ఎందుకంటే నిన్నే డాక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే చూసుకుంటే హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. వాటిని బట్టి చూసుకుంటే మాత్రం సైఫ్ అలీ ఖాన్కి దాదాపుగా 6 చోట్ల బలంగా గాయమైనట్టు తెలుస్తుంది. తన ఎన్నుముక్కలో దాదాపుగా ఒక 2 అంగుళాల మేరకు కూడా కత్తి అలా ఇరుక్కుపోయినట్టున్నట్టు డాక్టర్స్ కూడా చికిత్స చేసి ఆపరేషన్ చేసి ఆ కత్తిని కూడా బయటకు తీసినటువంటి ఆ హెల్త్ బులెటిన్ డాక్టర్ రిలీజ్ చేసినవైతే మనం చూసాం. బట్ ప్రస్తుతానికైతే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పడంతో సైఫ్ అలీ ఖాన్ ఫ్యాన్స్ అంతా కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ సైఫ్ అలీ ఖాన్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మెయిడ్ కానీ ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేకపోతే ప్రెస్ ముందుకు వచ్చి ఇది జరిగింది ఇలా జరిగిందని ఎవరు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి సైఫ్ అలీ ఖాన్ మీద జరిగినటువంటి ఈ అటాకింగ్ మాత్రం రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. రకరకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. ఒకటి దొంగతనం కోసం వెళ్ళడంతో సైఫ్ అలీ ఖాన్ పట్టుకోవడంతో ఈ అటాక్ జరిగిందని, లేదు సైఫ్ అలీ ఖాన్ మీద కావాలని అటాక్ చేశారని. ఒకానొక సందర్భంలో గతంలో మనం చూసాం లారెన్స్ బిష్నోయ్కి సంబంధించినటువంటి టీం ఈ అటాక్ చేశారని. ఇలా రకరకాలుగా వారి యొక్క అభిప్రాయాలు చాలా మంది కూడా పంచుకుంటూ ఉన్నారు. బట్ దీనికి కన్క్లూజన్ అనేది లేదు, క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే నిందితుని అయితే పోలీసులు పట్టుకున్నారు. బట్ ఇప్పుడు పోలీసులు అతని దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబడతారు, నిజంగా అతను దొంగతనానికే వెళ్ళాడా, లేదా మరి నిజంగా సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేయడానికి వెళ్ళాడా, లేదా అందరూ అనుకున్నట్టే మరి లారెన్స్ బిష్నోయ్కి టీంకి సంబంధించిన వాళ్ళ అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఎందుకనంటే గతంలో కూడా లారెన్స్ బిష్నోయ్ ఒక జింకకి చంపేసినటువంటి జింకని హత్య చేసినటువంటి అంశంలో సల్మాన్ ఖాన్ మీద దాడి కూడా మనం చూసాము. బట్ ఓవరాల్గా దీని మీద ఏంటి క్లారిటీ అనేది అయితే ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికైతే నిందితుని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ అంశం మరి ఇప్పుడు ఆ నిందితుడి దగ్గర నుంచి పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడతారనేది తెలియాల్సి ఉంది.